ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతున్నారు. మల్లయుద్ధం జరిగిపోయింది. చాణూరుడు, ముష్టికుడు ఇత్యాదిగా కలిగినటువంటి మల్లయోధులంతా మట్టిగరిచారు. చివరికి కంసుడు కూడా శ్రీకృష్ణస్వామి చేతిలో హతుడైపోయాడు. అది చూచినటువంటి కంసుని సోదరులు బలరామకృష్ణుల మీదకి దూకారు. కానీ బలరాముడు ఒక ఇనప గడియతో వాళ్ళందరినీ సంహరించేశాడు. అక్కడున్నటువంటి జనులందరూ హాహాకారాలు చేశారు. దేవదుందుబులు మోగినై. బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా పూలవాన కురిపించారు కృష్ణస్వామి మీద. కంసుని యొక్క భార్యలందరూ దుఃఖితులయ్యారు. అవునులే, సాధు సజ్జనుల్ని ఇబ్బంది పెట్టేవాడికి ఇంతకంటే మంచి గతి ఎక్కడ పడుతుందని వాళ్ళు కూడా భావించారు. అనాగసాం త్వం భూతానాం కృతవాన్ ద్రోహముల్బణం తేనే మాంభో దశాం నీతో భూతధృక్ కోలభేతశం. ఒకటే న్యాయం, ఒకటే సూత్రం చెబుతున్నారు వ్యాసుల వారు. చూడండి, భూతధృక్ కోలభేతశం. తోటి ప్రాణులకు హాని చేసినటువంటి వాడు ఎవడు మాత్రం సుఖాన్ని పొందుతాడు, శాంతిని పొందుతాడు? వాడికి దుర్గతి తప్పదు. ఓ కంస, నాథ భార్యలు అంటున్నారు. తప్పు చెయ్యని వాళ్ళు, పుణ్యాత్ములు, సాధు సజ్జనులు, భగవద్భక్తులు, భాగవతోత్తములైనటువంటి వారికి, సమస్తమైన ప్రాణులకు ద్రోహముల్బణం, దారుణమైనటువంటి ద్రోహం చేశావు నువ్వు. తేనైమాంభో దశాం నీత. అందువల్లనే ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడింది నాథ నీకు. అయ్యో అని వాళ్ళు కూడా దుఃఖపడుతున్నారు. కానీ భర్త కదా, పతివ్రతలు, అందువల్ల వాళ్ళ దృష్టిలో అతడు మహానుభావుడు, మహాత్మ, ఓ కరుణ కలిగిన వాడా, ఓ మహానుభావ అని వాళ్ళు దుఃఖపడ్డారు. సర్వేషామిహ భూతానాం ఏష హి ప్రభవాప్యయః గోప్తా చ తదవధ్యాయి నక్వచిత్ సుఖమేధతే. సమస్తమైన ప్రాణులన్నింటికీ సృష్టికర్త, స్థితికర్త, లయకర్త ఎవరు అంటే ఆ శ్రీకృష్ణుడే. ఏష హి ప్రభవాప్యయః సర్వేషాం భూతానాం. సమస్తమైన ప్రాణికోటికి జీవనాధారం ఆయనే, సృష్టించేవాడు ఆయనే, నశింపజేసేవాడు ఆయనే, గోప్త, రక్షణ కూడా ఆయనే చేస్తాడు. తదవధ్యాయి నక్వచిత్ సుఖమేధతే. ఆయన పట్ల ఎవడైతే అవమానం చేస్తాడో, ఆయన భక్తుల్ని ఎవరైతే తృణీకరిస్తారో, బాధ పెడతారో, శ్రీకృష్ణుడి పట్ల ఎవడైతే తిరస్కార భావంతో ఉంటారో అటువంటి వాడు సుఖాన్ని పొందుతాడా? ఎట్టి పరిస్థితుల్లో పొందడు. కంసుడు ఎన్ని మాటలు అన్నాడు. దేవకీ వసుదేవుల్ని దూషించాడు, సాక్షాత్తు పరమాత్మకు తల్లిదండ్రులు వాళ్ళు. నందుణ్ణి దూషించాడు, అంతేకాదు గోపాలకులందరినీ తిరస్కరించాడు. కాబట్టి ఆ రకమైన దుర్గతికి లోనయ్యాడు. ఈ విధంగా దుష్ట శిక్షణ జరిగింది. శ్రీ సుకౌవాచ రాజయోషిత ఆశ్వాస్య భగవాన్ లోకభావనః యమాహు లౌకికీం సంస్థాం హతానాం సమకారయతు. దుష్ట శిక్షణ జరిగినప్పటికీ ఆ కంసుని భార్యలు, రాజస్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కృష్ణుడు ఓదార్చాడు. పరమాత్ముడైనటువంటి వాడు, లోకాలకు ఆధారభూతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ రాజస్త్రీలందరినీ ఓదార్చి వారికి చేయవలసినటువంటి ఆ పారలౌకికమైన, ఔర్ధ్వదైహికమైనటువంటి క్రియలన్నింటినీ కూడా జరిపించాడు. యమాహు లౌకికీం సంస్థాం హతానాం సమకారయత్. లోకంలో సాధారణంగా మరణించిన వారికి జరిగేటువంటి ఔర్ధ్వదైహికమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ దహనాది కర్మలన్నింటినీ కూడా జరిపించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. మాతరం పితరం చైవ మోచయిత్వా అథ బంధనాత్
కృష్ణ రామౌ వవందాతే శిరసా స్పృశ్య పాదయో. వెంటనే దేవకి వసుదేవుల దగ్గరికి చేరుకున్నారు బలరామకృష్ణులు. వాళ్ళని సంకెళ్ళ నుంచి విమోచనం కలిగించారు తల్లిదండ్రులకు. వాళ్ళ పాదాల మీద పడ్డారు బలరామకృష్ణులు. వవందాతే శిరసా స్పృశ్య పాదయో. పరమాత్ముడు కదా కృష్ణుడు, ఆయన పాదాలకి నమస్కారం చేయటం ఏమిటి? మానవ రూపాన్ని ధరించిన తరువాత ఉత్కృష్టమైన దైవస్వరూపాలు తల్లిదండ్రులే అనేటువంటి ధర్మాన్ని నిరూపిస్తూ శిరసా స్పృశ్య పాదయో, రెండు చేతులతో తల్లిదండ్రుల పాదాలు పట్టుకుని నమస్కారం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవకీ వసుదేవశ్చ విజ్ఞాయ జగదీశ్వరౌ కృత సంవందనౌ పుత్రౌ సస్వజాతే నశంకితౌ. ఇంత గొప్ప పరాక్రమ సంపన్నులైనటువంటి ఈ బలరామకృష్ణులు భగవంతుని యొక్క తేజస్సుతో వచ్చినటువంటి వాళ్ళు అన్న జ్ఞానం వాళ్ళకి ఎప్పుడైతే కలిగిందో దేవకీ వసుదేవులకు, ఆ పిల్లలిద్దరూ వచ్చి పాదాల మీద పడి దండం పెడుతున్నా వీళ్లకు వాళ్లను ఆశీర్వదించటానికి కానీ దగ్గరికి తీసుకోవటానికి కానీ ధైర్యం చాలట్లేదు. అమ్మో, వీళ్ళు పరమాత్మ స్వరూపులు, మనకి నమస్కారం చేస్తున్నారు, వీళ్ళని మేము ఎలా కౌగిలించుకోవాలి అనేటువంటి ఒక భావనకు వచ్చారు. అంటే శ్రీకృష్ణ బలరాముల్ని చూడంగానే వాళ్ళకి దైవస్వరూపాలుగా కనిపించారు. కాసేపు కనిపించేటప్పటికి వాళ్ళని ఆలింగనం చేసుకోకుండా నిశ్చేష్టులై అలా చూస్తూ ఉండిపోయారు దేవకీ వసుదేవులు. ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ గమనించాడు. ఓహో, మళ్ళీ ఒక్కసారి ఇక్కడ తెర వెయ్యాలి, మాయ అనేటువంటి తెర అనుకున్నాడు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 44వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 45వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుక ఉవాచ పితరా ఉపలబ్ధార్థౌ విదిత్వా పురుషోత్తమః మా భూదితి నిజాం మాయాం తథా న జనమోహినీం. ఓహో, ఈ విధంగా నా తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులు నన్ను పరమాత్మ స్వరూపునిగా గుర్తించారు, అందువల్ల మమ్మల్ని దగ్గరికి తీసుకోవటం లేదు. ఇది ఇలా జరగకూడదు, వీళ్ళకి మళ్ళీ మాయని కల్పించాలి, నన్ను వీళ్ళు పుత్రుని వలె చూడాలి, బలరామకృష్ణుల్ని దేవకీ వసుదేవులు పుత్రుల వలె ఆదరించి ప్రేమించాలి, కానీ దేవతా స్వరూపాలు అనేటువంటి భావనలోకి రాకూడదు అని తలచినటువంటి కృష్ణ పరమాత్మ ఆ దేవకీ వసుదేవులకు తొలగినటువంటి మాయని మళ్ళీ కలిగించాడు, మాయ కల్పించాడు. అప్పుడు బలరామకృష్ణులు చూడంగానే ఆహా, మా పుత్రులు మా దగ్గరికి వచ్చారు అనేటువంటి ఒక భావన, లౌకికమైనటువంటి భావన దేవకీ వసుదేవులకు కలిగింది. ఉవాచ పితరావేత్య సాగ్రజః సాత్వతర్షభః ప్రశ్రయ వనతః ప్రీణన్ అంబ తాతేతి సాదరం. ఈ విధంగా జనమోహిని, జనులందరినీ మాయ చేసేటువంటి ఆ విష్ణుమాయను ఎప్పుడైతే విస్తరింపజేశాడో ఆ తరువాత దేవకీ వసుదేవులు ఇద్దరూ కూడా వాళ్ళిద్దరినీ పుత్రులుగా భావించారు. అప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అన్నగారైనటువంటి బలరామునితో కలిసి, ఎటువంటి వాడు కృష్ణుడు? యదువంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. ప్రశ్రయావనతః ప్రీణన్ను, వినయంతో వారిద్దరికీ పుత్రుడై నమస్కారం చేస్తూ వారికి ఆనందాన్ని కలిగిస్తూ అంబా, అమ్మా అన్నాడు ప్రేమగా. తాత, తండ్రి, నాన్నగారు, అమ్మా అని ప్రేమగా సాదరంగా దేవకీ వసుదేవుల్ని పిలిచాడు ఆ శ్రీకృష్ణుడు. నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కంఠితయోరపి బాల్య పౌగండ కైశోరాహ పుత్రాభ్యాం అభవన్ క్వచితు. అయ్యో ఓ తల్లిదండ్రులారా, ఎంత మాటలు చెప్తున్నాడో చూడండి కృష్ణుడు. ఇక్కడ గొప్పవైన మాటలు చెబుతూ ఉన్నాడు. లౌకికమైనటువంటి మానవులు మాట్లాడేటువంటి మాటలన్నీ చెబుతున్నాడు. నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కంఠితయోరపి, మా వల్ల మీకేం దక్కింది? ఎప్పుడూ ఆదుర్దాగానే ఉన్నారు మీరు. కంసుని వల్ల ఏం అపాయం కలుగుతుందో మాకు అని చెప్పి మీరు నిత్యము భీతులై ఉన్నారు తప్ప మీకు సుఖశాంతులు లేవు కదా. నిత్య ఉత్కంఠితయోరపి, ఎప్పుడూ ఉత్కంఠతతోనే మీరు జీవించారు. బాల్య పౌగండ కైశోరాహ, అలాంటి మీకు మా చిన్నప్పటి, మేము శిశువులుగా ఉన్నప్పుడు కానీ, కొంచెం పెరిగినప్పుడు కానీ, ఇంకొంచెం పెరిగినప్పుడు కానీ, ఆ చిన్నతనంలో 10 ఏళ్ల వయసులోపు ఉండేటువంటి పిల్లల యొక్క బాల్య చేష్టలు, ఆనందాలు, సుఖాలు ఏవైతే తల్లిదండ్రులకు పిల్లల వల్ల కలుగుతూ ఉంటాయో
అవి మీకు కొంచెం కూడా దక్కలేదు. బాల్యంలో కానీ, పౌగండ వయస్సులో కానీ, 7 ఏళ్ల వయస్సులో కానీ, ఆ తరువాత కానీ పిల్లలు ఇళ్లల్లో తల్లిదండ్రులతో పాటు చేసేటువంటి బాల్య చేష్టలు, ఆ ఆటల్ని చూసి తల్లిదండ్రులు మురిసేటువంటి మురిపాలు, ఇవన్నీ ప్రతి ఇంట్లోనూ ఉంటాయిగా. మా అబ్బాయికి 4 ఏళ్ళు వచ్చాయి, 5 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు, మంచి మాటలు మాట్లాడుతున్నాడు, బాగా చదువుకుంటున్నాడు, స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఈ విధంగా పిల్లలు చేసేటువంటి ఆ ఆటపాటలు, ముచ్చట్లు అన్నీ చూచి ఆనందించేటువంటి భాగ్యం మీకు లేకపోయింది. ఎప్పుడూ మీరు అమ్మో మా పుత్రులకి ఏమవుతుందో అనేటువంటి ఉత్కంఠభరితమైనటువంటి భావనతోనే జీవితాన్నంతా గడిపారు. ఎంత దురవస్థ ఇది అని కృష్ణుడు దేవకీ వసుదేవులతో మాట్లాడుతున్నాడు. పుత్రాభ్యాం అభవన్ క్వచిత్, మా వల్ల మీకు ఏ విధమైన సుఖము దక్కలేదు కదా. న లబ్ధో దైవహతయో వాసో నౌ భవదంతికే యాంబాలాః పితృగేహస్థాః విదంతే లాలితాముదం. మీరే కాదు, మేం కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులం కాలేదు అంటున్నాడు కృష్ణుడు. తానే భగవంతుడు. ఆయన ఏం చెబుతున్నాడు? దైవగతికి ఎవరూ అతిక్రమించదగిన వాళ్ళు లేరు, మేం కూడా దైవహతులమే. ఎందువల్లంటే మేము చిన్నతనంలో మీ దగ్గర లేకుండా ఉండే దుస్థితి ఏర్పడింది కదా. మీతో కలిసి మేము జీవించలేకపోయాం, మీ ముఖంలో ఆనందాన్ని చూడలేకపోయాము. తల్లిదండ్రుల దగ్గర చక్కగా పెరిగేటువంటి పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రుల చేత లాలింపబడుతూ చక్కగా అనేక రకాలైన కానుకలన్నీ పొందుతూ ఆనందిస్తూ ఉంటారో, ఆ విధంగా తల్లిదండ్రుల దగ్గర చిన్నపిల్లలు పొందేటువంటి సంతోషాన్ని మేము పొందలేకపోయాం. ఆ ఆనందం మాకు దక్కలేదు. తల్లిదండ్రుల చేతుల్లో లాలింపబడేటువంటి దివ్యమైనటువంటి భాగ్యానికి మేము నోచుకోలేదు, దైవానికి మేము అతీతం కాదు అన్నట్టుగా కృష్ణుడు దేవకీ వసుదేవుల దగ్గర మాట్లాడుతున్నాడు. సర్వార్థ సంభవో దేహో జనితః పోషితో యతః నతయోర్యాతి నిర్వేశం పిత్రోర్మర్త్యః శతాయుష. సమస్తమైనటువంటి ప్రయోజనాలు కలగడానికి ఆధారం ఏమిటి? దేహమే కదా. ఈ దేహాన్ని చక్కగా కల్పించి దాన్ని పోషించి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణాన్ని ఎవరైనా తీర్చుకోగలరా? అలాంటి తల్లిదండ్రుల యొక్క రుణం ఎవరూ తీర్చుకోలేరు. దేహాన్నిచ్చి చక్కగా పోషించి పాలించి లాలించి బొజ్జగించి పెంచి పెద్ద చేసి సమర్థులుగా తయారు చేసినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకోగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. 100 ఏళ్ళు కష్టపడ్డా ఆ రుణం అనేది తీరదు. ఒక జన్మ చాలదు అని చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది పరమాత్ముడు స్వయంగా చెబుతున్నటువంటి సారభూతమైనటువంటి నీతి. మనకు దేహాన్నిచ్చి చక్కగా రక్షించి పోషించినటువంటి ఆ దేహాన్ని కల్పించిన తల్లిదండ్రుల యొక్క రుణం అనేది ఒక జన్మలో కూడా తీరదు. కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నాడు. యస్తయోరాత్మజః కల్పః ఆత్మనా చ ధనేన చ వృత్తిం న దద్యాత్ తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి. ఏ పుత్రుడైతే తల్లిదండ్రులను సరిగా చూడడో, వారిని ప్రేమపూర్వకంగా ఆదరించడో, ధనాదులతో వారిని పోషించడో, తమ జీవితానికి ఆధారమైనటువంటి తల్లిదండ్రులకు ఎవరైతే చక్కగా సాయం చేసి వారిని రక్షించరో, వృత్తిం నదద్యాత్, వాళ్ళకి జీవనాధారాన్ని కల్పించకుండా విడిచిపెడతాడో, అలాంటి వాడు పశువుతో సమానం. తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి. అలాంటి వాళ్ళు ఏమైపోతారు అంటే మరణించిన తర్వాత యమదూతలు ఏం చేస్తారు? వాళ్ళ చేత నీవు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడలేదు, వాళ్ళకి జీవనాధారం కల్పించలేదు, నీ పుట్టుకకు కారణమైనటువంటి తల్లిదండ్రుల్ని అవమానించావు కాబట్టి నీకు ఇదే శిక్ష అని చెప్పి వాడి మాంసాన్ని వాడి చేతే తినిపిస్తారు. తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి. అంత దారుణమైన శిక్ష పడుతుంది అని ఎవరు చెబుతున్నారు ఈ మాట? కృష్ణవాక్యము. తల్లిదండ్రుల్ని ఆదరించినటువంటి వారికి యమలోకంలో ఇలాంటి దుస్థితి కలుగుతుంది. వారి మాంసం వారి చేతనే తినిపిస్తారు. పితరం మాతరం వృద్ధం మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుం గురుం విప్రం ప్రపన్నంచ కల్పో బిభ్రత్ శ్వసన్మృత. తల్లిని తండ్రిని
వృద్ధులైనటువంటి వారిని, అలాగే భార్యని, పతివ్రత అయినటువంటి భార్యని, తన పిల్లల్ని, శిశువులను, గౌరవింపదగినటువంటి గురువులను, బ్రాహ్మణోత్తములను, ఆశ్రయించినటువంటి వాళ్లను, ఇలాంటి వాళ్ళని ఎవరైతే రక్షించరో, వాళ్ళకి జీవనాధారం కల్పించరో, అలాంటి వాళ్ళు ఊపిరి పీలుస్తున్న శవంతో సమానము. వాళ్ళు ఊపిరి పీల్చి జీవించే ఉంటారు, కానీ వాళ్ళ జీవితం వ్యర్థం కాబట్టి వాళ్ళు మరణించిన వారితో సమానము. కాబట్టి తల్లిదండ్రుల్ని, గురువులను, పతివ్రత అయినటువంటి భార్యను, బిడ్డలను, గౌరవింపదగిన పెద్దలను, బ్రాహ్మణోత్తములను, ముఖ్యంగా శరణాగతి కోరినటువంటి వారిని తప్పకుండా రక్షించవలసినటువంటి బాధ్యత ఉన్నది. అది విడిచిపెట్టిన వాడు బతికి ఉన్న శవంతో సమానమని చెబుతున్నాడు కృష్ణుడు. తన్నావకల్పయో కంసాత్ నిత్యముద్విగ్న చేతసోహో మోఘమేతే వ్యతిక్రాంత దివసావాం అనర్చతోహో. కాబట్టి మిమ్మల్ని రక్షించటానికి మేము అసమర్థులమైపోయాము. కంసుని వల్ల మీరు ఎప్పుడూ ఉద్విగ్నమైనటువంటి భావాన్ని పొందుతూనే ఉన్నారు, మీ మనస్సులు ఎప్పుడూ తపనపడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇన్నాళ్ళు వ్యర్థంగా రోజులన్నీ గడిచిపోయినాయి. దివసావాం అనర్చతో, ఈ రోజులన్నీ తల్లిదండ్రులైనటువంటి మిమ్మల్ని గౌరవించకుండానే మా జీవితాలన్నీ గడిచిపోయినాయి. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. కంసుని వల్ల భయపడుతూ ఉన్నటువంటి మిమ్మల్ని మేము పూజించలేకపోయాము. ఎన్ని రోజులు తల్లిదండ్రులకి దూరంగా మా జీవితం అంతా వ్యర్థమైపోయింది కదా. తం క్షంతుం అర్హతస్తాత మాతర్నౌ పరతంత్రయో అకుర్వతోర్వాం శుశ్రూషాం క్లిష్టయో దుర్హృదాభృశం. కాబట్టి కంసుని చేత పీడింపబడుతున్నటువంటి మిమ్మల్ని రక్షించలేని మమ్మల్ని మీరు క్షమించండి. పరతంత్రయో, అప్పుడు మేము స్వతంత్రులం కాదు, ఇక్కడికి వచ్చి రక్షించే పరిస్థితి లేదు, అస్వతంత్రులమై ఉన్నాము మేము. స్వతంత్రుడైనటువంటి పరమాత్మ నేను అస్వతంత్రుణ్ణి అని చెబుతున్నాడు ఇక్కడ. అకుర్వతోర్వాం శుశ్రూషాం, కష్టంలో ఉన్న మీ ఇద్దరికి, క్లిష్టయోహో చాలా కష్టంలో ఉన్నటువంటి మీ ఇద్దరికి, శుశ్రూషాం అకుర్వతోహో సేవ చెయ్యనటువంటి మమ్మల్ని దయచేసి మీరు క్షమించండి. దుష్టుడైనటువంటి కంసుని చేత పీడింపబడిన మీకు ఏ విధమైన రక్షణ మేము కలిగించలేకపోయాం, ఎందువల్లంటే మేము అస్వతంత్రులం కాబట్టి అని శ్రీ సుకౌవాచ. ఈ విధంగా ఇతి మాయా మనుష్యస్య హరేర్విశ్వాత్మనో గిర మోహితా వంకమారోప్య పరిష్వజ్యా పతుర్ముదం. ఈ విధంగా మాయామానుష విగ్రహ స్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనేక రకాలైనటువంటి వాక్యాలు చెబుతూ ఉన్నాడు తల్లిదండ్రులతో. హరేహే విశ్వాత్మనః గిర, ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుని యొక్క, విశ్వాత్మనః విశ్వమునందు ఉన్నవాడు, విశ్వమును తనయందు ఉంచుకున్నటువంటి వాడు, అలాంటి పరమాత్ముని యొక్క మాయామానుష విగ్రహ స్వరూపుని యొక్క దివ్యమైన వాక్యాలు విని మోహితులైపోయారు. ఎవరు మాత్రము కృష్ణుని మాటలకు మోహితులెవరు? వెంటనే ఆ శ్రీకృష్ణస్వామిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా ఆలింగనం చేసుకుని దేవకీ వసుదేవులు ముదం ఆపతుహు ఆనందాన్ని పొందారు. అన్ని రోజుల తరువాత వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినాయి. శ్రీకృష్ణస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని వాళ్ళు ఆనందించారు. సించతావశ్రుధారాభిః స్నేహపాసేన చావృతౌ నకించదూచతూ రాజన్ బాష్పకంఠౌ విమోహితౌ. వాళ్ళ కళ్ళ వెంట ఆనందాశ్రువులు జలజలా రాలుతూ ఉన్నాయి. స్నేహపాసేన చావృతౌ, ఆ బలరామకృష్ణుల మీద ఉన్నటువంటి ప్రేమ అధికమైపోయింది. ఆ ఆధిక్యంతో వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకుని కంటి వెంట ఆనందాశ్రువులు జారుతూ ఉంటే ఏమాత్రము మాట్లాడకుండా, ఎందువల్ల మాట్లాడలేకపోతున్నారు? వారి ఆనందానికి సంబంధించినటువంటి నీరు వారి కంఠంలో అడ్డుకుంది తల్లిదండ్రులకు. వెంటనే ఏమన్నా మాట్లాడి పిల్లలతో పలకరిద్దామన్నా నోట మాట రాక విమోహితవు, మోహింపబడ్డారు. వేరొకటి, జగన్మోహనాకారుడైనటువంటి శ్రీకృష్ణస్వామి వాక్చాతుర్యము, ఆ వాక్కులతో తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులిద్దరూ కూడా మోహింపబడి అవాక్కయి ఏం మాట్లాడాలో తెలియక పిల్లల్ని కౌగిలించుకుని అలా చూస్తూ ఉండిపోయారు. ఏవం ఆశ్వాస్య పితరౌ భగవాన్ దేవకీ సుతః
మాతామహం తూగ్రసేనం యదూనాం అకరోనృపం. ఈ విధంగా తల్లిదండ్రుల్ని చక్కగా ఓదార్చిన తరువాత పరమాత్ముడైనటువంటి దేవకీసుతునిగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ పరమాత్ముడు కృష్ణస్వామి తమ తాతగారైనటువంటి ఉగ్రసేనుల వారిని యదువంశానికి అంతటికీ రాజుగా చేశారు. ఉగ్రసేనుల వారికి నమస్కరించి, తాతగారు మాతామహులు, వారినే రాజుగా చేసి మీరే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి సమర్థులన్నారు. ఆహచాస్మాన్ మహారాజ ప్రజాశ్చాజ్ఞప్తుమర్హసి యయాతి శాపాత్ యదుభిః నాసితవ్యం నృపాసనే. పైగా ఈ విధంగా అంటున్నారు కృష్ణ పరమాత్మ, ఓ మహారాజా, మీరు ఏది ఆజ్ఞాపిస్తే అదే ప్రజలందరూ ఆచరిస్తారు, మేము కూడా అదే పని చేస్తాము. యయాతి శాపం పెట్టాడు, యదువంశీయులు రాజ్యానికి అనర్హులు అని. ఇది భారతంలో మనకు కనిపిస్తుంది ఈ వృత్తాంతం. యయాతి మహారాజునకు 5 పుత్రులు ఉన్నారు. ఆ యయాతి మహారాజుకు అనుకోకుండా వృద్ధాప్యం సంప్రాప్తిచ్చింది. ఎవరి వల్ల అంటే శుక్రాచార్యుల వారి వల్ల. ఆ శుక్రాచార్యుల వారి శాపం వల్ల అనుకోకుండా వృద్ధుడైపోయి, వయస్సులోనే వృద్ధుడైపోయినటువంటి యయాతి శాపానికి విరుగుడు అడిగాడు ఆ శుక్రాచార్యుల వారిని. అప్పుడు శుక్రాచార్యుల వారు అన్నారు, సర్లే, నీ వృద్ధాప్యాన్ని నీ పుత్రులు ఎవరికైనా ఇచ్చి కొన్నాళ్ళు నీవు వాళ్ళ యవ్వనాన్ని స్వీకరించన్నారు. వెంటనే ఆయన వచ్చి తన 5 పుత్రుల్ని పిలిచి, నా యవ్వనాన్ని ఎవరు స్వీకరిస్తారని అడిగితే 5లో మొదటివాడైనటువంటి యదువు, ఏమిటి ఈ వృద్ధాప్యం స్వీకరిస్తే మాకు వచ్చేది, పళ్ళు సరిగ్గా పనిచేయవు, ఆహారం తిన్నదేమో అరగదు, నీరసంగా ఉంటుంది, ఏ పని చెయ్యలేము, అలాంటి వృద్ధాప్యాన్ని నేను స్వీకరించను అన్నాడు. అందువల్ల అప్పుడు ఆ యదు అనేటువంటి వానికి యయాతి శాపం ఇచ్చాడు, మీ వంశం వాళ్ళు రాజ్యార్హత లేకుండా పోతారు అని. ఎవరైతే ఆ యయాతి వృద్ధాప్యాన్ని తీసుకున్నాడో చివరి కుమారుడైన పూరుడనేవాడు, అతని వంశీయులే రాజ్యానికి అర్హులయ్యారు. కాబట్టి ఆ విషయాన్నే ఇక్కడ తెలియజేస్తున్నారు. యయాతి శాపాత్ యదుభిః నాసితవ్యం నృపాసనే. కృష్ణుడే చెబుతున్నాడు, యయాతి యొక్క శాప కారణంగా యదువంశీయులు రాజాసనం మీద అధిష్ఠించి ఉండకూడదు. మరి ఏ విధంగా ఇక్కడ ఆసీనులవ్వడానికి అర్హత లభించిందంటే, కృష్ణుడంతటి వాడు చెప్పాడు కాబట్టి తప్పు లేదు, నా మాట వల్ల దీనికి దోషం లేదు. మహారాజా ఉగ్రసేన, మీరు తాతగారు మీరు పరిపాలన చెయ్యండి, మీ మాట మేము పాటిస్తాము అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు. మయి భృత్య ఉపాసీనే భవతో విబుధాదయః బలిం హరంత్యవనతాః కిముతాన్యే నరాధిపాః. నేనే కృష్ణున్నైనటువంటి నేనే మీకు సేవకున్నై ఉండగా తాతగారు ఉగ్రసేన మహారాజా, దేవతలే మీరు చెప్పిన మాట వింటారు, మిమ్మల్ని పూజిస్తారు. ఇక సామాన్యులైనటువంటి వాళ్ళ సంగతి చెప్పేది ఏముంది, ఎవరైనా సరే మీరు ఇచ్చిన ఆజ్ఞ పరిపాలించవలసిందే, మీ ఆజ్ఞకు కట్టుబడవలసిందే. కాబట్టి మీ ఆజ్ఞకు తిరుగులేదు, నేనే మీకు సేవకున్నై సదా ఉంటాను అని కృష్ణుడు ఉగ్రసేనుల వారితో చెబుతున్నాడు. సర్వాన్ స్వాన్ జ్ఞాతి సంబంధాన్ దిగ్భ్యః కంస భయాకులాన్ యదు వృష్ణ్యంధక మధు దాశార్హ కకురాదికాన్. ఇన్నాళ్ళు కంసుని యొక్క భయం వల్ల దూరంగా పారిపోయినటువంటి బంధువులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా జ్ఞాతులు, దిక్కులు బట్టి వెళ్ళిపోయారు కంసుని యొక్క భయం వల్ల. యదువంశీయులు, వృష్ణివంశీయులు, అంధక వంశీయులు, మధువంశీయులు, దాశార వంశీయులు, కుకురులు ఇత్యాదిగా కలిగినటువంటి బంధుజనులు ఎవరైతే ఉన్నారో, కంసుని వల్ల భయపడి పారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించాడు కృష్ణ పరమాత్మ. సభాజితాన్ సమాశ్వాస్య విదేశావాస కర్షితాన్ న్యవాసయత్ స్వగేహేషు విత్తైః సంతర్ప్య విశ్వకృత్. ఈ విధంగా కంసుని వల్ల పారిపోయినటువంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా పిలిపించి, విదేశాలు పట్టిపోయారు ఇన్నాళ్ళు మీరు, ఇక మీకు భయం లేదు, అభయమే అని చెప్పి వాళ్ళని ఓదార్చి సత్కరించి కానుకలిచ్చి వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి అప్పగించి ఆ ఇంటిలో నివసించడానికి కావలసిన సమస్త సౌకర్యాలు అలాగే ఐశ్వర్యము అన్నీ కలిగించి వాళ్ళని రక్షించాడు. యదు వృష్ణ్యంధక మధుదాశార కుకురాదిగా కలిగినటువంటి ఆ యదువంశీయులందరినీ పిలిపించి రక్షించి వాళ్ళందరినీ చక్కగా చూచాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ సంకర్షణ భుజైః గుప్తాలబ్ధ మనోరథాః గృహేషు రేమిరే సిద్ధాః కృష్ణ రామ గతజ్వరాః.
ఈ విధంగా బలరాముడు కృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా దుష్టుడైనటువంటి కంసుణ్ణి సంహరించి బంధువులందరినీ పిలిపించి కంసుని వల్ల భయపడిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరినీ ప్రయోజనవంతులుగా తీర్చిదిద్దారు. ఎవరినీ విడిచిపెట్టలేదు. అందువల్ల ఆ బంధువులంతా తమ తమ కోరికలు తీరినటువంటి వారై వాళ్ళ ఇళ్లలో ఆనందంగా నివసిస్తూ శ్రీకృష్ణ బలరాముల చేత పోగొట్టబడినటువంటి జ్వరములు అంటే భయాలు కలిగిన వాళ్ళై ధైర్యంగా హాయిగా రాజ్యంలో ఆ మధురలో ఉగ్రసేనుల వారు పరిపాలన చేస్తూ ఉంటే వారి రక్షణలో శ్రీకృష్ణ స్వామి బలరాముల యొక్క రక్షణలో ఆనందంగా జీవించారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh